నేను అన్ని గుళ్ళకి వెళ్తా, అన్ని మసీదులకు వెళ్తా, అన్ని చర్చెస్కి వెళ్తాను, పెట్టుకోను. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటేనే రాజకీయ నాయకుడు అనేది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మసీదు వెళ్ళి టోపీ పెట్టుకుంటారు అంటే ఇప్పుడు మీరు పెట్టుకోరా ఆయన పెట్టుకుంటే ఆయన అవలగాడు, మీరు అంత మంచోళ్ళ? ఇప్పుడు చెప్పండి. ఆయన విశ్వాసం ఆయనదప్ప. అరే విశ్వాసం నువ్వేమంటావు? రేవంత్ రెడ్డి గారు ముస్లిం కాదు కదా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ముస్లిం కాదు. నువ్వు మాలేసుకున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 40 రోజులు చికెన్ తిన్నావు. అదే ఇంకొకటి మాలేసుకొని నేను ఎమ్మెల్యే కదా తింటే ఏమైందని తిన్నాడు. ఇప్పుడు అతనిని స్ఫూర్తిగా తీసుకుంటే ఎలాగైతే? మాలలో ఉన్నాడని తెలిసి కూడా అవతల చికెన్ బిర్యానీ పెట్టేటోడు మూర్ఖుడు నీలే. కానీ కాబట్టి క్రైస్తవుడు అన్నప్పుడు గుడికి పిలవండి, తప్పులేదు. మీ ఇంట్లో వస్తునివ్వండి, తప్పులేదు. మీ గుళ్ళో వస్తునివ్వండి, తప్పులేదు. బొట్టు పెట్టుకోవడం అనేది మా గౌరవాన్ని, మా దేవుని మేము అగౌరవం. ఇవాళ హిందువులు పాటించే సాంప్రదాయాన్ని ఒక బొట్టే పెట్టుకున్నప్పుడు హిందువుల సమస్యలు రాజకీయ నాయకుల రూపంలో మీరు ఎట్లా సమస్య ఖచ్చితంగా పోరాడతాను నేను. ఇంకోటి చెప్తా, హైందవుల మీద అన్యాయం జరిగిన నేను మాట్లాడతా. పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు, ఈ రాజ్యాంగం కల్పించి నాకు ఎవరైనా పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా స్టూడియో పెట్టుకోవచ్చు, ఎవరైనా పైసలు దనుకోవచ్చు, మీ లెక్క నా లెక్క. కానీ విషయం ఏంటంటే అలాంటప్పుడు మీరు ఇది ఒక క్రిస్టియన్ల పార్టీ రా బాబు. కాదు సాబ్, క్రిస్టియన్ల పార్టీ, ఇది ఒక హిందువుల పార్టీ, అట్లా పెట్టుకోండి. మేము సెక్యులర్ పార్టీస్ అని చెప్పి సెక్యులర్ ముసుగులలో హిందువులుగా ఉన్న హిందువుల్ని క్రిస్టియన్లుగా కన్వర్ట్ చేయడానికి ఇంకొక కొత్త వేషం వేసుకొని వస్తాం. ఇప్పుడు ఎవరు మత ప్రచారం చేయడానికి రాజకీయంలోకి రావాలి. ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా బాయ్ సాబ్, నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, రేపు మీరు పార్టీ అనౌన్స్మెంట్ అంటున్నారు, మీ స్టేజ్కి నేను కూడా వస్తా, ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఓకే, అనౌన్స్మెంట్ నేను వస్తా. మీ స్టేజ్ మీద కూర్చున్న వ్యక్తులలో ఎంతమంది హిందువులు ఉన్నారో నేను చూస్తా కదా. రేపు ఎంతమంది నేను పిలుస్తా, నేను చూస్తా. హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, చూద్దాం సార్, క్రిస్టియన్స్ ఉంటారు, చూద్దాం అంటున్నా. ఐ యామ్ సెక్యులర్ పర్సన్. అభినయ్ దర్శన్ సెక్యులర్, కానీ మీరు బొట్టు పెట్టుకుంటేనే సెక్యులర్ అంటే నేను కాదు, అది నా విశ్వాసం కాదు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? అన్ని మతాలని గౌరవించడం అంటే ఎట్లా గౌరవిస్తావు? నా ఆచారానికి సంబంధించిన బొట్టే నువ్వు పెట్టుకున్నప్పుడు నా ఆచారం చెప్పండి. గుడికి వచ్చి నువ్వు బిర్యానీ తింటున్నావు, ఇప్పుడు నన్ను తినమన్నావు, నేను తిన్నన్నా, కానీ నువ్వు తింటే నేను తప్పని చెప్పను. మీ ఇంట్రెస్ట్ అంతా బిర్యానీ మీద ఉంటే పోయేటప్పుడు నేను ప్యారడైజ్ లో చెప్తా, కానీ బిర్యానీ అని ఒకటే సాగుకుంటా. సరే, నువ్వు కాఫీ తాగుతున్నావు, సరే కాఫీ చెప్తా. సబ్జెక్ట్, నువ్వు కాఫీ తాగుతున్నావు, నాకు కాఫీ ఆఫర్ చేస్తున్నావు. నేను కాఫీ వద్దన్నా, నేను కాఫీ ఆఫర్ చేస్తే వద్దన్నా, నువ్వు తాగుతున్నావు, నేను సైలెంట్, నేను నిన్ను అభ్యంతరపరచలేదు, అది గౌరవించు. కైండ్లీ ఒక్కటే మాట దగ్గర నేను ఇంతసేపు మీతో క్యాజువల్ గా ఇంటర్వ్యూ మంచిగా నడుస్తుంది, నేను బొట్టు పెట్టుకోను అన్న దగ్గర నుంచి మొదలైంది రచ్చ. అవును, ఇప్పుడు అల్టిమేట్ గా నా విశ్వాసాన్ని నేను హిందువులు సాంప్రదాయంగా కొలిచే బొట్టే మీరు పెట్టుకున్నప్పుడు హిందువులు మీ పార్టీలో ఎందుకు జాయిన్ కావాలి? ముస్లింల టోపే మీరు పెట్టుకున్నప్పుడు ముస్లింలు చెప్తున్నాను, భారతదేశం ఎందుకు అభివృద్ధి కావటం లేదు? ఎందుకు అభివృద్ధి? పక్కనున్న చైనా, కువైట్లు, ఎడారిగా ఉన్న ప్రాంతాలు కూడా ఈ రోజు పెద్ద పెద్ద భవనాలు, 200 ఎత్తుగల భవనాలుగా ఎందుకు మారుతున్నాయి? ఎందుకు మారట్లేదు? భారతదేశంకి వచ్చి ఫోటో తీసుకొని నా ఇండియాలో ఉన్న ఎందుకు చెప్పట్లేదు? మత పిచ్చి, మత్తు ఎక్కువ. భారతదేశం ఎందుకు డెవలప్ కావట్లేదు అంటే మీలాంటి వ్యక్తులు ఏది సెక్యులర్ బొట్టు పెట్టుకోవాలంటే లేదు, ఏదైతే హిందువులు మాత్రం చర్చిలకు వచ్చి కేకులు తినొచ్చు, చర్చిలకు వచ్చి దేవుణ్ణి మొక్కొచ్చు, కానీ మీలాంటి వ్యక్తులు ఏదైతే మత పిచ్చున్న వ్యక్తులు బొట్టు పెట్టుకోము, టోపీ పెట్టుకోము, మేము అది పెట్టుకోము. ఒకటి ఉపేంద్ర, నేను ఒకటి క్లియర్ చెప్తా. మా చర్చిలో కేకు దేవుని దగ్గర పెట్టింది కాదు, మా చర్చిలో పెట్టే భోజనం దేవుని దగ్గర పెట్టింది కాదు, దేవుని దగ్గర మేము పెట్టే బల్ల మేము ఎవరికి ఇవ్వము. హోలీ కమ్యూనియన్ అంటారు, దాన్ని ఎవరికి ఇవ్వము. మీరు కూడా బిర్యానీ పెట్టండి, పలావ్ పెట్టండి, పులిహోర పెట్టండి, ఏదైనా పెట్టండి, తింటాం. కానీ దేవుని దగ్గర పెట్టింది మాత్రం ఇస్తే మేము మా దేవుని అగౌరవపరిచినట్టు ఉంటుంది కాబట్టి మాత్రమే తిన్నాం, మీ దేవుని అగౌరవపరచడానికి కాదు. ఈ ఒక్క విషయంలో అర్థం చేసుకుంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బ్రతకచ్చు ఇక్కడ భారతదేశంలో. నేను బొట్టు పెట్టుకోను అన్నంత మాత్రాన్ని మిమ్మల్ని అగౌరవపరిచినట్టు కాదు. నా మతాన్ని, నా విశ్వాసాన్ని, నా దేవుణ్ణి అగౌరవపరచకూడదు కాబట్టి మాత్రమే నేను వద్దు అని అవాయిడ్ చేస్తాను. అర్థం చేసుకున్నా ఒక్క పాయింట్లో. మీరు ఏమి ఇచ్చినా నేను తింటాను, మీరు మీ గుడిలో పడుకోమన్నా పడుకుంటాను, నువ్వు కసురు చుమ్మన్నా చుంపుతాను గుడిలో, కానీ ఈ ఒక్క విషయంలో నా విశ్వాసాన్ని నేను దాటి రాలేను. అజయ్ బాబును కూడా చంపండి, ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుందో చూడండి. నేను ఇంకేం మాట్లాడాలి విషయం గురించి. నన్ను కూడా చంపమనండి, ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుందో చూడమని. అంటే మిమ్మల్ని చంపలేరు అని చెప్పి. మనిషి ప్రాణం ఖచ్చితంగా దేవుని చేతుల్లో ఉంటుందన్న. నేను మిమ్మల్ని చంపాలనుకుంటే అంత తేలిక కాదు, మీరు నన్ను చంపాలనుకున్నంత తేలిక కాదు. ఆ ప్రాణం తీయాలని పోసినవాడు అనుకోవాలి, అప్పుడు మాత్రమే మనిషికి అవకాశం దొరుకుతుంది.
ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు, ఆశపడుతున్నారు అజయ్ బాబుని చంపాలి అని. నేనేం తప్పు చేయలేదు. ఆశపడుతున్నారు. ఎవరింట్లో దొంగతనం చేయాలి? అవును, ఆశపడుతున్నారు. చాలా మంది ఆశపడుతున్నారు. నేను ఎవరింట్లో దొంగతనం చేయాలి? వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఎవరు మాట్లాడే ఒక గొంతు ఉండదు కదన్న. ఎందుకు లేదు? క్రైస్తవంలో చాలా మంది మాట్లాడే వ్యక్తులు. మాట్లాడే ఒక గొంతు ఉండదన్న. మాట్లాడే ఒకే ఒక్క గొంతు ఉండదుగా అనలేదు నేను. మాట్లాడుతున్న వారిలో ఒక గొంతు అయితే ఉండదుగా. అట్లా ఎంతమందిని చంపేస్తారు మరి? ఎంతమందిని అంటే వాళ్ళ ఇష్టం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంది, వ్యవస్థను మేనేజ్ చేయగలిగిన శక్తి ఉంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మృతి గురించి మాట్లాడిన చాలా మంది వాళ్ళు మాట్లాడలే. ఎందుకు? ఇక నేను మాట్లాడినని వీడియోలు పెట్టారు. ఎందుకు? పోలీసులు నోటీసులు పంపిస్తున్నారు, స్టేషన్కి రావాలని చెప్తున్నారు. ఏమో తీసుకెళ్లి తంతారేమో, చెక్కలెక్కిస్తారేమో, కేసులు పెడతారేమో. రానండి, ఖచ్చితంగా పంపిస్తారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహాకూటమి రాజేష్ గారు చెప్పారు కదా. ఎవరు ఆయన? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహాసేన్ రాజేష్ ముఖ్యమంత్రి ఆయన. సారీ అన్న, ఆంధ్ర రాష్ట్ర డీజీపీ మహాసేన్ రాజేష్ గారు. ఆంధ్ర రాష్ట్ర డీజీపీ మహాసేన్ రాజేష్ గారు ఖచ్చితంగా సిట్ అధికారులు. మీకు చిప్పు దొబ్బిందేమో అంట. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మరి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన స్థాయిలో, ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన స్థాయిలో, చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన స్థాయిలో, చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన స్థాయిలో, మరి చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలు కూడా, చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన మాటలు కూడా మహాసేన్ రాజేష్ మాట్లాడితే, డీజీపీ గారు స్పందించాల్సిన విషయం కూడా మహాసేన్ రాజేష్ మాట్లాడితే, పూర్తి గవర్నమెంట్ తరఫున అతను ఏకంగా నిలబడిపోయి ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవరిని వదిలేసేయాలా, ఎక్కడ కేసు క్లోజ్ చేయాలా, ఏ రోజు ఎవరిని పట్టుకురావాలా, ఎవరిని తన్నాలా, మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఇదే అజయ్ బాబు ఆయన ఎవరు? ఆయన ఎవరు? పోలీస్ ఆఫీసరా? ఆయన ఎవరు? పోలీస్ ఆఫీసరా? కలెక్టరా? ఈ కేసును ఏమన్నా ఆయనకు అప్పగించిందా ప్రభుత్వం? అధికారికంగా ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేనా? ఎవరండి పౌరుడైతే పౌరుడు స్థాయిలో మాట్లాడాలా? పౌరుడు స్థాయి. నేను చెప్తాను వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, నేను చెప్తాను వీళ్ళందరికీ నోటీసులు ఇస్తారు, గుణపాఠం చెప్పించాల్సిందే. లేకపోతే గట్టిగా వాయించి ఏందండి బెదిరిస్తున్నారా? చంద్రబాబు నాయుడు అనలేదని అంత కోపం వచ్చింది మీకు? చంద్రబాబు సీట్లో కూర్చున్నట్టు మాట్లాడుతున్నాడు కదా, అర్థం కావట్లేదు మీకు? డీజీపీ అంటే అంత కోపం వచ్చింది. గౌరవ డీజీపీ గారు మాట్లాడిన మాటలు కూడా మాట్లాడుతున్నాడు. ఈయన బిల్డప్ చూస్తే ఎలా ఉంది తెలుసా? ఈ రాష్ట్రానికి మొదలు నేనే, చివర నేనే, నాకంటే గొప్పోడు లేడు, నేను చెప్పిందే పోలీసులు వినాలి అన్నట్లు పోలీసులను కూడా పిచ్చోళ్ళ చేస్తున్నాడు.